ఇక్కడ దేవుని పిలుపును వదిలేసి దేవుని చిత్తాన్ని మర్చిపోయి మరలా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానని అన్నాడంటే ఏమండి, నిజంగా దేవుని దృష్టిలో అది ఏ పని? దేవునికి ఇష్టమైన పనా? అది దేవునికి ఇష్టం లేని పని. కొన్నిసార్లు ఎంతో ఆత్మీయులుగా ఉండే మనం, ఆత్మానుసారులుగా బ్రతకాలనుకుని మనం, దేవుని కోసం మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి మనం కొన్నిసార్లు ఆ నిర్ణయాలన్నీ వదిలేస్తాం, ఆ తీర్మానాలన్నీ పక్కన పెట్టేస్తాం. ఏమండి, మరలా దేవునికి వ్యతిరేకమైన దిశలో, ఆయనకి వ్యతిరేకమైన డైరెక్షన్లో మనం ఏం చేస్తామంటే నడుస్తూ ఉంటాం. అది మనకే నష్టం. ఇక్కడ సీమోను పేతురు చేసిన పని ఎలా ఉందంటే, తాను చెడిన కోతి ఏం చేస్తుందండి, వనమంతా చెరిపోద్ది అన్నట్లుగా ఈయన వల్ల ఇంకొక 6 ఈయన వెనకాల ఏమయ్యారంటే చేపలు పట్టడానికి వెళ్ళారంట. ఇది నిజంగా పునరుత్థానుడైనటువంటి యేసయ్యకి ఏమండి, ఆయన తిరిగి లేచాడు. ఎలా తిరిగి లేచాడండి? పునరుత్థాన శక్తితో తిరిగి లేచి కింద ఉన్నటువంటి పాతాళంలో ఉన్న ఆత్మలన్నింటినీ కూడా చెరగా తీసుకుని ఆరోహణమయ్యి పరదేశికి చేర్చి విజయోత్సాహంతో ఆయన ఉంటే, విజయానందంతో ఆయన ఉంటే, సాతాను యొక్క తలను చెత్తకొట్టి మరణపు కోరలు పీకి విజయానందంతో ఆయన ఉంటే, ఈ శిష్యుల యొక్క పని యేసయ్యకి ఏం కలగజేయాలి చెప్పండి? చాలా వేదన, చాలా నిరాశ. అవునా? ఇంత పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన యేసయ్యకి ఏమండి, వీరి విషయంలో మాత్రం ఏం లేకుండా పోయిందంటే సంతోషం లేకుండా పోయింది. ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఆయన? నిజంగా ఆయన ఇచ్చిన పనిని చేయటానికి వీరి సంసిద్ధులయ్యి, ఆయన పునరుత్థాన శక్తిని పొందుకుని, ఆయన ఇచ్చిన పరిచర్ని భుజస్కంధాల మీద పెట్టుకుని ఆ పనిని నమ్మకంగా చేయడానికి సిద్ధపడుతూ ఉంటే కనుక వాళ్ళని చూసి సంతోషపడేవాడు. కానీ వీళ్ళు చేసిన పని యేసయ్యకి ఏం కలిగజేస్తున్నాడు నిజంగా? కానీ ఆయన బయటపడ్డ కదా. మన విషయంలో దేవుడికి ఎంత బాధ ఉన్నా కానీ ఆయన ఏం చేయడు, ఆయన నవ్వుతూనే ఉంటాడు. కొంతమంది చూడండి, ఎన్ని బాధలు ఉన్నా కానీ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక.